బట్ నాకు ఇప్పుడేదో తప్పు అనిపిస్తోంది. అవును, తప్పేరా. కానీ ఓ తప్పు చేయడం వల్ల లైఫ్ మారుతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. మచ్ చాలా ఈగర్గా మీ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోందని కూడా తెలుసుకున్నాము. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ బ్రో వచ్చారా? బ్రో రండి, బ్రో స్టేజ్ పైకి రండి. బ్రో మాకు ఫస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నారు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా గురించి. బ్రో కొంచెం భయం వేస్తుంది, మీరు అనద్దు. బ్రో వెలుగు కావాలంటే వెలిగించాలి కొవ్వొత్తు. మా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు. ఇక్కడ పోస్టర్ చూసాను ఇప్పుడే. అయ్యా ఇదే బ్రో. సముద్రంలో వెళ్తుంది బోటు. అనుపమాని చూస్తే ప్రతి ఒక్క కుర్రోడికి పెరిగిపోతుంది హార్ట్ బీటు. అవునా కదా బ్రో? పెయింట్ వేయాలంటే ఉండాల్సింది బ్రష్. పెయింట్ వేయాలంటే ఉండాల్సింది బ్రష్. కయాడు లోహర్ ఇప్పుడు మనందరి కుర్రోళ్ళకి యాడ్ అయిన ఒక క్రష్. బ్రో ఆలోచించావని అంటారు థింకరు, మన ముందున్నారు హరీష్ శంకరు. బ్రో వాళ్ళు సినిమాలు తీస్తే కలెక్షన్స్ కొండవు, స్పీడ్ బ్రేకర్స్, వాళ్ళే మైత్రి మూవీ మేకర్స్. బ్రో బ్రో రియల్లీ ఓకే బ్రో. పేదవాళ్ళకి ఇస్తారు రేషను. ప్రదీప్ రంగనాథన్ యూత్కి ఒక ఇన్స్పిరేషను. ఓకే మీరందరూ వజ్రాలు బ్రో. నేను ఈ ప్రిపేర్ అయిన ఏదో చెప్పా, ఇప్పుడు నార్మల్గా మాట్లాడతా, భయపించద్దు ప్లీజ్. ఓకే సో కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ రావాలంటే 3 కిలోమీటర్లు 30 నిమిషాలు, జోబులు 20 రూపాయలు ఉంటే సరిపోద్ది. కానీ అదే కృష్ణానగర్ నుంచి యాక్టర్గా ఫిల్మ్ నగర్ రావాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం మర్చిపోవాలంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్లు రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ చాలామంది హీరోలు ఉన్నారు. అలాగే ప్రజెంట్ యూత్కి మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారన్న. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూట్యూబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారు, కానీ నేను ఈ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీ నుంచి చాలా నేర్చుకున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వస్తున్నా. సో ప్రతి ఒక్క కుర్రోడు క్రష్తో టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొట్టాలనుకుంటారు. అలాగో మీ ప్రతి మూవీ కూడా హిట్ అవ్వాలని నేను అలాగే అనుకుంటున్నాను సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం బ్రో, మర్చిపోతున్నా. తమిళ్ కదా మనకు రాదు, అప్పుడు డైలాగ్లే చాలా అటు ఇటు మర్చిపోయా. కానీ మర్చిపోయినప్పుడు కూడా నాకు రియల్లీ చాలా సపోర్ట్ చేశారు అన్న అశ్వత్ మారిముత్తు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనకు తెలుగులోనే మనం కొత్త, అలాంటిది తమిళ్ అంటే చాలా కొత్త, కానీ చాలా సపోర్ట్ చేశారన్న. నేను భయపడుతున్నా డైలాగులు చెప్పగలనా లేనా, లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ తిడతారేమో అని ఒక భయం. కానీ అన్న నువ్వు చేసేస్తావు అబ్బా, నో ప్రాబ్లం అని చెప్పి, ఇది తమిళ్లో అన్నారులే, తెలుగులో మీకు అర్థమయ్యడానికి చెప్తున్నా. సో అలాగన్నారు. మన దగ్గర టాలెంట్ ఉంది, సపోర్ట్ చేయమని పేరెంట్స్ని అడిగినా కొంచెం ఆలోచిస్తారేమో, కానీ అశ్వత్ మారిముత్తు ఆలోచించరు. రియలీ దట్ గ్రేట్ పర్సన్ అన్న. మీరు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ మూవీ చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ నేను ఏవేవో మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ ఫెయిల్యూర్తో ఎక్కడెక్కడో బాధపడుతున్న వాళ్ళందరినీ గుండెల్లో నిప్పు రాజేసిన మన సాయి రాజేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రో ప్రతి ఒక్కరికి ఆకలి తెరాలంటే ఉండాలి బన్ను. నా ముందు ఉన్నారు బ్రో ఎస్కేఎన్.
సో ఇలాంటి గొప్ప గొప్పలు ఎందరి ముందు ఇక్కడ ఎలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మాటలు తడబడిపోతున్నాయి. సో చివరిగా ఒక మాట, ఒక ఆటో డ్రైవర్గా ఉన్నవాడు ఇలాంటి ఆడిటోరియంలో నుంచొని మాట్లాడుతున్నాడంటే నాకు చాలా సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ లవ్ యూ సో మచ్. నేను చేసిన చిన్న చిన్న క్యారెక్టర్లైనా దాన్ని ఎంజాయ్ చేస్తూ మీరు నాకు సపోర్ట్ చేశారు, అందుకని ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను. అండ్ ఒకటి మర్చిపోయాను బ్రో, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటారు క్లర్క్స్, ఏజిఎస్ బ్యానర్ పెద్ద పెద్ద సినిమాలు చేసి చాలా మంది కళాకారులకు ఇస్తుంది వర్క్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ డిమాండ్లకి ఏం తక్కువ లేదు, ఎన్నో అడుగుతున్నారు చూడు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఆయన చేసిన సినిమాకే ఆయన